అందరికీ నమస్కారం అండి. హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఉగాది రోజున చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున చేసేటువంటి కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. మరి అటువంటి పరిహారాలు ఏమిటి? ఈ యొక్క ఉగాది పండుగ రోజు పూజా విధానము, ఏ ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి, అదేవిధంగా ఈ యొక్క ఉగాది రోజున ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా మా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక ఈ యొక్క ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుండి 7:30 మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయాన్నే 9 గంటల నుండి 12 గంటల మధ్యలో కూడా మీరు చేసుకోవచ్చు. ఉగాది రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోతాయండి. మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఉదయాన్నే ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి. ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి. ఈ యొక్క ఉగాది రోజున ఎర్ర గులాబీ పూలతో దేవుణ్ణి పూజించాలి. గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదని చెప్పుకోవాలి. ఆవు నెయ్యితో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదండి. కాబట్టి ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందుకోవచ్చు మనం. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టుకోండి. ఇక ఈ యొక్క ఉగాది రోజున ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి తినాలి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఉగాది పండుగ రోజున మీ యొక్క పూజ గదిలో కానీ లేదంటే మెయిన్ డోర్ వద్ద ఈ రెండు ప్లేసుల్లో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. ఇక ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందండి. మీ ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు రంగులో శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది కదండి. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడవునా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తరువాత ఆ యొక్క తమలపాకులను మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సులభంగా పొందుకునేందుకు మీరు ఈ చిన్న పూజలో ఈ యొక్క తమలపాకును పాటించండి. ఇక ఈ యొక్క ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించండి. తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా తిన్నా తరగనటువంటి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. ఇక విష్ణుదేవునికి అంటే రావి చెట్టులో కొలువై ఉంటాడు కదండి విష్ణుదేవుడు. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే
చేసుకుంటే మీ కుటుంబానికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ యొక్క ఉగాది పండుగ రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో 2 యాలకులు అలాగే ఒక ఎర్రని పుష్పాన్ని వేసి అలానే కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ యొక్క ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇటువంటి 2 దీపాలను ఇంటి ముందు వెలిగిస్తే ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ యొక్క ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఉగాది రోజున ఒప్పుకుంటే మీ యొక్క ఇంటికి అష్టైశ్వర్యాలకు ఏది కూడా లోటు ఉండదు. ఇది ఒక్కటి పాటిస్తే కనుక ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఉప్పుకొని మీ పూజ గదిలో దేవుని ముందు పెట్టి ఆ తరువాత మీ యొక్క వంటగదిలో పెట్టుకొని ఇంట్లో దానిని వాడుకోవచ్చండి. కాబట్టి అదొకటి చేయండి. మీకు అంతా కూడా ఉప్పు అంటే లక్ష్మీదేవికి యొక్క స్వరూపంగా మనం భావిస్తాం కదండి. కాబట్టి అదొకటి పాటించండి. ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఈ యొక్క ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి మీ యొక్క పూజ మందిరంలో పెట్టుకుంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం, ఈ యొక్క ఉగాది రోజున దేవాలయాలకు వెళ్ళే మీ ఇంటిపై దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుందండి. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవించాయి కదండి. కాబట్టి శంఖం లక్ష్మీదేవికి సోదరిలా చెప్తారు కదా. ఈ యొక్క పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పేటటువంటి పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక చూశారు కదండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ యొక్క సహోదరులకు, మీ యొక్క శ్రేయభిలాషులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.